చందూర్ పోలీస్ స్టేషన్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చిన కోట బొమ్మాలి మూవీకి ఒరిజినల్ వర్షన్ ఇప్పుడైతే డబ్ చేసి తెలుగులో అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే, డబ్ చేసిబడిన కోట బొమ్మాలి మూవీని నాకైతే నచ్చింది. ఎందుకో ఒరిజినల్ మూవీ అంతకైతే సెట్ అవ్వలే నాకు. ఎందుకంటే ఇంతవరకు మీరు కోట బొమ్మాలి మూవీ చూసుంటే దీన్ని అయితే స్కిప్ చేసేవచ్చు. ఇది అంతగా నచ్చదు, అంత సాటిస్ఫైడ్ చేయదు మిమ్మల్ని. సో ఇప్పుడు నేను ఆ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే, నిజంగా అయితే బోరింగ్ అనే అనిపించింది. అంటే స్టోరీ ఒకటే అయినప్పటికీ యాక్టర్స్ కొంతమంది వేరు కాకపోయినా కూడా స్టోరీ కొద్దిగా మారుస్తారు అనుకున్నాను. మార్చారే కానీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేవు. ఏదో తీశారు పెట్టారు అన్నట్టే ఉంది. నాకు తెలిసి ఎందుకు వాళ్ళు ఒరిజినల్ వర్షన్ని మళ్ళీ డబ్ చేసి తెలుగులో ఆహాలోనే స్ట్రీమ్ చేయడమో, ఒరిజినల్ వర్షన్ని మలయాళం తీసి మలయాళంలో ఆహాలోనే వదలడమో నాకైతే ఈ స్ట్రాటజీ అర్థం కాలేదు. సో మొత్తానికి మూవీ చూసిన తర్వాత నాకైతే అంత హైప్ అయితే లేదు. ఒరిజినల్ మూవీనే బెటర్ అని చెప్తా. దీనికంటే ల్యాగ్ సీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్ ఒక 20 minutes, క్లైమాక్స్ 20 minutes ల్యాగ్ సీన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఏదో ఒక 1 hour చూడగలిగట్టుగా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి చేయని తప్పుకి హీరో మీద అయితే తప్పునైతే వేస్తారు. అసలు ఎందుకు ఆ తప్పుని వేశారు, అసలు ఏం జరిగింది కథ అనేది మెయిన్ స్టోరీ. ఇంక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ గురించి చెప్పాల్సిన పని లేదు, అంత అయితే నాకేం అనిపించలేదు. బట్ ఏదో జస్ట్ మూవీ రివ్యూ చేయాలని అయితే చేస్తున్నాను. ఇంతవరకు అయితే కోట బొమ్మలి మూవీ చూడకపోతే ఇది చూడండి. ఒకవేళ కోట బొమ్మలి చూస్తుంటే ఈ మూవీ అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఆ మూవీ చూడకుండా ఈ మూవీ చూస్తే మేబీ మీకు నచ్చచ్చు. ఒకవేళ ఆ మూవీ చూసి మీకు ఈ మూవీ చూసారంటే మాత్రం నచ్చకపోవచ్చు. సో అది విషయం వచ్చేసి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియోకి. సో నెక్స్ట్ టీవీతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు అయితే బాయ్.